భోగి రోజు ఏపీలో రాజకీయ సెగ రాజుకుంది. అధికార విపక్షాలు పోటాపోటీగా భోగి మంటలు వేశాయి. జగన్ బొమ్మతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని కూటమి నేతలు భోగి మంటల్లో వేగా మెడికల్ కాలేజీల పీపీపీ ఉత్తర్వులను దగ్ధం చేశారు వైసీపీ నేతలు. ఏపీలో భోగి రోజు రాజకీయ మంటలు రేగాయి. కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలను నిర్మించాలని ఇచ్చిన ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి నిరసన తెలపాలని వైసీపీ పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున భోగి పండుగ రోజు వైసీపీ నేతలు పీపీపీ మోడ్లో మెడికల్ కళాశాలను నిర్మించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు మేము కట్టాం. ఈరోజు మీరు వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పని చూస్తున్నారు. మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఏదైతే మీరు చేస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేద్దాం దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణలో 1,4,00,000 సంతకాలు సేకరించామంటే ప్రజానికం ఏ విధంగా మీ పరిపాలన చూసి అసహించుకుంటున్నారో ఒక్కసారి కూటమి నాయకులు అందరు గారు తెలుసుకోండి. పాత సామాన్లు ఎన్ని గారు కాలిపోతాయో రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం గారు అదే విధంగా ప్రజా ఆగ్రహానికి లోని మీ ప్రభుత్వం గారు ఇదే విధంగా కాలిపోతుందని గారు ఈ సందర్భంగా చెప్తూ, మరోవైపు కూటమిలోని టీడీపీ కూడా వైసీపీకి ధీటుగా భోగి మంటల్లో జగన్ బొమ్మతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను వేసి దగ్ధం చేసింది. ప్రస్తుతం ఏపీలో జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేశారని వాటిని దగ్ధం చేశామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఏదైతే రాష్ట్రం మొత్తం మీద తన ఫోటోలతో ఉన్న పాస్బుక్లు ఇచ్చి రైతుల స్థలాలను ఆక్రమించడానికి కుట్రపన్నారో ఆ పాసు పుస్తకాలన్నింటినీ కూడా ఇవాళ మేము అధికారికంగా రాజముద్రతో ఎవరైతే రైతు అయితే ఆ రైతు ఫోటోతో మేము పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ జగన్ రెడ్డి ఫోటో ఉన్న పాస్ పుస్తకాలన్నింటినీ కూడా ఇవాళ రైతులందరూ ఒకటే డిసైడ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భోగి మంటల్లో ఈ పాస్ పుస్తకాలను తగలేయాలని. కాబట్టి ఇవాళ మేము కూడా ఇక్కడ జగన్ రెడ్డి పాస్ పుస్తకాలను కూడా భోగి మంటల్లో కలవడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటల్లో వైసీపీ టీడీపీ నేతలు జీవోలను పట్టాదారు పాస్ పుస్తకాలను వేసి రాజకీయ సందడి చేశారు. అయితే పండుగ పూట ఈ రాజకీయాలు ఏంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.